హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ టాక్స్ అండ్ వ్లాగ్స్. ప్రస్తుతం ఒక హాట్ టాపిక్, అందరి మాటల్లో ఒకే ఒక పేరు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రస్తుతం మూడవసారి కూడా ఈయన ప్రధానమంత్రి అవ్వడంతో ఎక్కువ మంది ఈయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మీకు తెలుసా మన నరేంద్ర మోడీ గారు 4 సార్లు సీఎంగా అండ్ 3 సార్లు పీఎంగా పనిచేశారని? మీకు తెలుసా మన నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీకి ఎలా వచ్చారు? మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్. ఈయన 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్లో జన్మించారు. ఈయన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయనలోని గొప్పతనం ఏంటంటే, ఒకవైపు చదువుతూ ఇంకోవైపు ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. తన సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయిన వెంటనే ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైం వర్కర్గా జాయిన్ అయ్యారు. అయితే ఆ కొద్ది సంవత్సరాల తర్వాత భారతదేశంలో స్థితిగతులు బాగాలేక అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ టైంలో ఆర్ఎస్ఎస్ చాలా బలహీనపడింది. అలా జరిగాక మోదీ గారు ఆర్ఎస్ఎస్ని విడిచిపెట్టి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరాక కార్యకర్తగా, నాయకుడిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ 2001 సంవత్సరంలో చీఫ్ మినిస్టర్ గుజరాత్ తరపున ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం అయ్యాక కొద్ది నెలల్లోనే గుజరాత్లో చాలా అల్లర్లు జరిగాయి. అందులో మొదటిది గోద్రా రైలు ప్రమాదం. ఇక రెండోది వచ్చేసి భూజ్ ఎర్త్క్వేక్. ఇలాంటి ఎన్నో పరిస్థితులు అధిగమించి గుజరాత్ తరపున 4 సార్లు సీఎం అయ్యారు. తన కృషి వల్ల 2014లో భారతదేశపు తరపున ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక చేసిన కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది స్వచ్ఛ భారత్ స్కీమ్, ఆ తర్వాతది మేక్ ఇన్ ఇండియా స్కీమ్, డిజిటల్ ఇండియా స్కీమ్ అండ్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటివి ఎన్నో స్కీమ్స్ లాంచ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.